దేవాలయం అనేది ఇక్కడ ఉండాలి. దేవాలయాలు కట్టించడం కంటే ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క బడి పిల్లాడికి, 1వ తరగతి నుంచి పిల్లాడికి ఉచితంగా ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఫస్ట్ చదువు ఇవ్వండి. అంబేద్కర్ చెప్పిండు, గుడి కావాలన్నా చదువు కావాలన్నా, చదువు ఉంటే మేధస్సు వస్తుంది, చదువు ఉంటే బతుకు వస్తుంది. బడి అంటారు అంతే తప్ప గుడి అన్నారు. గుడి ఎక్కడొస్తే చెప్పనా, ఒక వికలాంగుడు కావచ్చు, అడుకో తింటోడు కావచ్చు, ఎవరికైనా అన్నం పెట్టడానికి వచ్చినప్పుడు అది ఇస్తే మనమే దేవుడు అవుతాం. అంతేకాని ఆ దేవుడు కాదు, ఆ దేవుడు ఇస్తలేడు. మన దగ్గర ఉన్న మేధస్సు అంటే చదువుకున్న మేధస్సు ప్రకారమే ఎదుటి వ్యక్తికి సాయం చేయగలుగుతున్నాం. అంతేగాని దేవుడు కాదు. చదువు ఇవ్వమనండి, గుళ్ళు గోపురాలు కాదు. నాకు తెలిసి అయితే బస్. ఏమంటారా మీరు దేవుడిని నమ్ముతారు కదా? నేను 100% నమ్ముతాను. నేను కొండగట్టు మాలెత్తా, అంజనెత్తా, నేను దండం పెట్టుకుంటే వస్తే అంతవరకే ఉండాలి మనిషి. అంతేగాని దాంట్లో పోయి దొచ్చుకొని పోతే అంటే కుదరని పని కదా. మన కడుపు ఎవరు నింపాలి? నాకు తెలిసి దోపిడీ జరుగుతుంది తప్ప కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది స్వామి? మనం వేసే కానుకల వల్ల వాళ్ళు జీతాలు తీసుకుంటూ మనల్ని గుడి దేవుణ్ణి చూడడానికి కూడా ఒక ఫర్ లెంత్ పెట్టి మనల్ని దూరం నుంచి చూసి పంపిస్తున్నాడు. వాళ్ళు ఉన్న టీటీడీ అధిపతులు వాళ్ళ లోపల పోయి దేవుని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతున్నారు. వాళ్ళు ఏం రూపాయి ఇస్తలేడు కదా. ప్రతి పౌరుడు, ప్రతి ఒక్క అమ్మ, నాన్న, చెల్లె ఎవరు అయినా సరే కుటుంబ సభ్యులందరూ గుడికి పోతేనే రూపాయి వస్తుందట, ఏ దేవాదాయ శాఖకు సంబంధించింది అయినా. మరి మనం ఇచ్చే పైసలు మనను దేవుణ్ణి దగ్గరగా చూడకుండా చేస్తున్నారు కదా. ఇప్పుడు రామ మందిరం చూసుకో, కిలోమీటర్ పర్ లాంగ్ ఇంత డిస్టెన్స్లో ఉంటుంది పెడుతున్నారు. అంతేగా వాళ్ళ లోపల దాకా పోతున్నారు, మన దాకా అసలు లేనే లేదు. అనగారిక వర్గాలు ఎప్పుడు కానీ బయటనే రోడ్ అవతలనే పెడుతున్నారు. ఇంకా మారలేదు, ఇంకా అదే ఉంది. ఇంకా వెనకటి కాలంలో ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అనగారిక వర్గాలను కింద తొక్కుతూనే ఉన్నారు. వాళ్ళని అసలు గుడి మెట్లు కూడా ఎక్కనిస్తలే కొన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు తెలంగాణలో బెటరు నాకు తెలిసి, ఎందుకంటే నేను తెలంగాణలో ఉన్నా కాబట్టి. తెలంగాణలో 99% ప్రతి ఒక్క కులానికి సంబంధించి అందరూ పోతున్నారు. ఏ గుడికైనా పోతున్నారు, అన్ని చర్చిలకైనా, గుడికైనా, మసీదుకైనా, ఎవ్రీథింగ్. ఎనీ గుళ్ళు ఉండని అన్ని గుళ్ళకు ప్రతి ఒక్క పౌరుడు పోతున్నాడు. మిగతా రాష్ట్రాలలో లేదు అట్లా.